అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాకు లోకల్ పల్స్ తెలుసు, నేను తీసేవి రీజనల్ సినిమాలు అని అనిల్ రావుపూడి చెప్తూ ఉంటారు. కానీ ఆయన సినిమాలకు పాన్ ఇండియన్ అప్పీల్ ఎక్కువగానే ఉంటుంది. కావాలంటే చూడండి, ఆయన అలా సినిమా తీస్తున్నారో లేదో నెక్స్ట్ అలా రీమేక్ అయిపోతూ ఉన్నాయి ఆ సినిమాలు. మరి ఈ కోణంలో అనిల్ ప్లాన్ మారుస్తారా? ఆయన కూడా పాన్ ఇండియా వైపు వెళ్తారా? అనిల్ రావిపూడి సినిమాలకు రీజనల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తెలుగులో రఫ్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. కానీ కొన్నేళ్లుగా సీన్ మారుతుంది. ఈయన కథలకు ఇతర భాషల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ జననాయకన్ సినిమా బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్. ముందు నుంచి వాళ్లు కాదన్నా ట్రైలర్ చూశాక సీన్ అర్థమైపోయింది. గతేడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సైతం హిందీలో రీమేక్ అవుతుంది. ఇప్పుడు అక్కడ అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు అనీస్ బజ్మీ. బాలీవుడ్ లోనూ దిల్ రాజే నిర్మాత. ఐశ్వర్య రాజేష్ ప్లేస్ లో విద్యాబాలన్, మీనాక్షి చౌదరి స్థానంలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. తాజాగా మన శంకరవర ప్రసాద్ గారు సల్మాన్ తో రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అనిల్ రావిపూడి సినిమాలు అన్ని భాషలకు కనెక్ట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు చేస్తారేమో అనే ఆసక్తి మొదలైంది. వెంకీతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు అనిల్. దీన్ని కేవలం తెలుగుకే పరిమితం చేస్తారా, లేదంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా వైపు అడుగులేస్తారా అనేది తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.